అబార్షన్ కి ఆటిజం కి రిలేషన్ ఉందా? ఇద్దరు బ్యూటిఫుల్ పేరెంట్స్ వచ్చారు. బాబు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాబుకి ఆటిజం వచ్చిందని చెప్తూ వచ్చారు. వాళ్ళ స్టోరీలోకి వెళ్ళిపోతే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసేవాళ్ళు. 6 months తర్వాత వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చేసరికి ఆ ప్రెగ్నెన్సీ మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు అబార్షన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ మదర్ యొక్క హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల, పీరియడ్ డిస్టర్బెన్స్ వల్ల దెన్ 1.5 year కి ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. దెన్ 1.5 year తర్వాత బాబుకి ఆటిజం ఉందని చెప్పి సడన్ గా డయాగ్నోస్ అయ్యేసరికి ప్లాట్ఫామ్ అనేది ఆటిజం ADHD అనేది అబార్షన్ తర్వాత మదర్ యొక్క హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల జరిగింది. ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లడు పుట్టిన తర్వాత యాంటీబయాటిక్స్ వ్యాక్సిన్స్ వేయడం వల్ల దాని నుంచి ఈ హైపర్ యాక్టివ్ ఎక్కువ కావడము, బిహేవియర్స్ ఎక్కువ కావడము, ఈ బాబుకి ఆటిజం ADHD రావడంతో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇట్లా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏదైనా డిస్టర్బ్ ప్రెగ్నెన్సీ ఉన్నా సరే వాళ్ళకి యాంటీబయాటిక్స్ వాడకపోతే చాలా బెటర్. సో అబార్షన్ చేయించుకోవడం అనేది మంచిది కాదు. సో దీనికి దయచేసి అబార్షన్ కి వెళ్లకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోగలిగితే ఇట్ ఇస్ సో గుడ్ ఫర్ హెల్తీ చిల్డ్రన్.